పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సలహాలు మీకు అవసరం అనే దాని గురించి విపులంగా స్వచ్ఛమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చేసిన వీడియో ఇది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పవన్ కుమార్ గంగా, చీఫ్ పీడియాట్రిషియన్, పద్మావతి హాస్పిటల్ అండ్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, నెల్లూరు. మొట్టమొదటగా ఫీడింగ్ అంటే పాలు పట్టడం గురించి సలహా ఏంటి? మొట్టమొదటగా వచ్చే పాలని ముర్రి పాలు లేదా మెడికల్ లాంగ్వేజ్ లో కొలాస్ట్రమ్ అంటాం. ఆ కొలాస్ట్రమ్ అనేది చాలా డిసీజెస్ ని ప్రివెంట్ చేసే కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటుంది. దాన్ని మేము మెడికల్ లాంగ్వేజ్ లో యాంటీబాడీస్ అంటాం. ఒకవేళ మీ బేబీ కనుక ఎన్ఐసియులో ఉండి వేరే తల్లిపాలు కనుక తాగలేని పొజిషన్లో ఉంటే తప్పిస్తే ఈ మొదటగా వచ్చే పాలని ఖచ్చితంగా బిడ్డకి పట్టించండి. అది వీలైనంత త్వరగా పట్టించండి. సో అది నార్మల్ డెలివరీస్లో 1 అవర్ సాధారణంగా అంటాం. అదే సిజేరియన్ సెక్షన్స్ లో కనుక అయితే 2 to 4 అవర్స్. ఆ మత్తు అవన్నీ వెళ్ళిన తర్వాత పెయిన్స్ తగ్గాక చాలా వరకు ఇవ్వడం అనేది చాలా మంచి పని. దాని తర్వాత మొట్టమొదటి రోజు పాలు అనేవి అంత ఎక్కువ క్వాంటిటీ ఉండవు. దాని గురించి సాధారణంగా ఎక్కువ కంగారు పడుతుంటారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఆ పాలు సరిపోతాయి. సాధారణంగా ఈ పాలు కొంతమందిలో ఏమవుతుందంటే తల్లి పాలు రాని పక్షంలో, పూర్తిగా రాలేదు అనుకోండి, లేదు ఇవ్వలేని వేరే ఏదైనా పరిస్థితుల్లో ఫార్ములా ఫీడ్ ఇస్తాం. ఆ ఫార్ములా ఫీడ్ డెఫినెట్ గా వెరీ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఎక్కడ కూడా 30 ml కి 1 స్కూప్ ఆఫ్ పౌడర్ ఇవ్వాలి. అది ఏ కంపెనీ అయినా కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. సో ఆ పాలు కూడా ఖచ్చితంగా బాగా మరిగించిన నీళ్లు చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ వేడికి పౌడర్ కలిపి అది పూర్తిగా మనకు కావాల్సిన టెంపరేచర్ కి ఆ పాలు అనేవి చల్లారిన తర్వాత ఖచ్చితంగా అట్లాగానే పట్టించండి. అంతేగాని స్టెరైల్ వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి ఆ వాటర్ మిక్స్ చేయడం అటువంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. సో పాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా భుజం మీద వేసుకొని కనీసం 5 minutes బర్ప్ చేయాలి. ప్రాపర్ గా బర్ప్ చేయండి. చెయ్యిని ఇట్లా గుంటలాగా చేసి, సో వెనక భాగంలో ఆ స్పైనల్ కార్డు పైనుంచి కింద వరకు తడుతూ ఉన్నట్టయితే ఏదైనా ఎయిర్ స్వాలో చేస్తుంటే ఆ ఎయిర్ అనేది ఆ బర్పింగ్ లో బయట వచ్చేస్తుంది. సో ఇవి ఫీడింగ్ గురించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే స్నానం చేయించడం అనేది మొట్టమొదటి రోజే స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి రోజు వార్మ్త్ అంటే బేబీని వేడిగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి పరిస్థితుల్లో బేబీని మీకు డెలివరీ రూమ్ లోనే కొంతవరకు క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా అది సరిపోతుంది. సాధారణంగా ఏంటంటే రిలేటివ్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి నీట్ గా స్నానం చేయించేసి బొట్టులు పెట్టి పౌడర్లు వేసి అటువంటివి చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొదటి రోజు వీలైనంత వరకు బాతింగ్ ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడమే బెటర్. ఒకవేళ మీరు ఖచ్చితంగా మొదటి రోజు కొంచెం స్నానం చేయించాలి అంటే కొంత వైపింగ్ చేయండి. శుభ్రమైన కాటన్ క్లాత్, వెరీ స్టాండర్డ్ రూల్. ఎక్కడ కూడా అది స్నానానికైనా కానివ్వండి. వాటర్ ఎలాగ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎంతైతే వాటర్ తో స్నానం చేయించాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దబర్ నీళ్ళు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 liters వాటర్ అవసరం అనుకుందాం. ఆ దబర్ నీళ్ళని పొయ్యి మీద కానివ్వండి, గ్యాస్ మీద కానివ్వండి పెట్టి బాగా తెరల కాగాలి. మన తెలుగు లాంగ్వేజ్ లో మరగాలి. మరిగిన తర్వాత ఏంటంటే ఆ వాటర్ ని పక్కన పెట్టేయండి. మనకి ఏ టెంపరేచర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టెంపరేచర్ కి చల్లారిన తర్వాత ఆ వాటర్ ని మాత్రమే స్నానానికి వాడాలి. అది సెకండ్ డే నుంచి చేయించవచ్చు. ఫస్ట్ డే మస్ట్ చేయించాలి మీరు అనుకున్నట్టయితే జస్ట్ వైప్ చేయండి. శుభ్రమైన కాటన్ క్లాత్ ని ఈ వాటర్ లో పెట్టి దాంతో శుభ్రంగా తుడవండి. మేము ముఖ్యంగా చెప్తున్నాను చూడండి, ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక చెంబు నీళ్లు బాగా మరిగిన నీళ్ళకి కావాల్సిన చల్ల నీళ్లు కలిపి ఆ వాటర్ తోటి స్నానం చేయిస్తారు. అట్లా చేయించడం వల్ల డెఫినెట్ గా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్నానం చేయిస్తామో కొన్ని వాటర్ ఇయర్ లోకి వెళ్ళడం, ముక్కుల ద్వారా, తర్వాత నోటి ద్వారా లోపలికి వెళ్తాయి. తర్వాత వాటర్ డెఫినెట్ గా అందులో ఉన్న బ్యాక్టీరియా త్రూ స్కిన్ బ్లడ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ స్నానానికి వాడే నీళ్లు మొత్తం మరిగించి మనకు కావాల్సిన టెంపరేచర్ కి చల్లారిన తర్వాత డైరెక్ట్ వాటర్ ని తీసుకోండి. కానీ కొంత వేడి నీళ్ళకి కొంత చన్నీళ్లు కలపడం అనేది చెయ్యొద్దు. ఇది స్నానంకి నేను ఇచ్చే సలహా. యూరిన్ అండ్ మెకోనియం, మెడికల్ లాంగ్వేజ్ లో మేము మెకోనియం అంటాం. సాధారణంగా బయట దాన్ని మస్ట్ అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటుంది. పాస్ చేసే స్టూల్, న్యూబార్న్ బేబీ పాస్ చేసే స్టూల్ ని మెకోనియం అంటాం. అదే కనుక నార్మల్ గా అయితే మీరు స్టూల్ అని గాని తర్వాత మస్ట్ అని గాని అంటారు. యూరిన్ విషయానికి వస్తే సాధారణంగా యూరిన్ న్యూబార్న్ బేబీస్ 6 to 12 hours లో ఫస్ట్ టైం యూరిన్ పాస్ చేస్తారు. కానీ అదేం రూల్ కాదు, మ్యాండేటరీ కాదు. కొంతమంది పిల్లలు 24 hours లో కూడా యూరిన్ పాస్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో 24 అవర్స్ కూడా గనక బేబీ యూరిన్ పాస్ చేయలేదు అంటే అది కూడా ఏం అబ్నార్మల్ అని అప్పుడే చెప్పలేవు. ఒకవేళ గనక మీరు ఇచ్చిన మిల్క్ సఫిషియెంట్ గా లేకపోతే బేబీ గనక డిహైడ్రేషన్ లో ఉంటే యూరిన్ పాస్ చేయకపోవచ్చు 24 అవర్స్ లో. ఒకవేళ 24 అవర్స్ లో గనక యూరిన్ పాస్ చేయలేదు అంటే మీరు మీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి బేబీ గనక డిహైడ్రేషన్ లో ఉంటే దానికి ఫీడింగ్ అడ్వైజ్ ఇవ్వడం, లేదు మరి ఏదైనా ఇష్యూ ఉంటే మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే మెకోనియం. మెకోనియం అనేది సాధారణంగా 24 అవర్స్ లో వెళ్తారు, 48 అవర్స్ లో కూడా కొంతమంది బేబీస్ వెళ్తారు. ఎస్పెషల్లీ సాధారణంగా ఏంటంటే మేము టర్మ్ బేబీ అంటే 38 to 40 వీక్స్ ఆఫ్ జెస్టేషన్, అంటే మీకు 9 నెలలు నిండిన తర్వాత జరిగేదాన్ని టర్మ్ బేబీ అంటాం. సో అటువంటి పిల్లలు సాధారణంగా ఇనిషియల్ 12 అవర్స్ లోనే మెకోనియం పాస్ చేస్తారు. కొంత నెలలు తక్కువ ఉన్నప్పుడు, అంటే నెలలు తక్కువ ఉంటాయి, మీకేం పెద్ద తెలియదు, ఎందుకంటే మీ ఆబ్స్టిషియన్, మీ లేడీ డాక్టర్ మీకు తీసుకున్న ప్రికాషన్స్ వల్ల కొంచెం నెలలు తక్కువైనా కూడా ఆ బేబీస్కి ఏమి ఇబ్బందులు ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి పిల్లలు మెకోనియం పాస్ చేయడం అనేది కొంచెం లేటుగా జరుగుతుంది. దాని గురించి ఏం కంగారు పడద్దు. ఒకవేళ 2 days కూడా గనక మెకోనియం పాస్ చేయలేదు అంటే ఒకసారి పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. కానీ ఒక రోజు కూడా మెకోనియం పాస్ చేయలేదు, పొట్ట ఉబ్బినట్టు అవుతుంది, బాగా డిస్టెన్షన్ అంటాం దాన్ని, తర్వాత బేబీ కనుక వామిటింగ్స్ చేస్తుంది, ఆ వామిటింగ్స్ కూడా ఎల్లో కలర్ లో ఉన్నాయి, బిలియస్ వామిటింగ్ అంటాం. అటువంటి పరిస్థితుల్లో రిపీటెడ్ గా వామిటింగ్స్ అవుతున్నాయి. సాధారణంగా పుట్టిన పిల్లలు ఇనిషియల్ 12 అవర్స్ లోపల కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తోటి కొంత వామిటింగ్స్ అనేవి సాధారణం. అట్లా కాకుండా పదే పదే వామిటింగ్ చేయడం, బాగా ఇబ్బందికరంగా వామిటింగ్ చేయడం, పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, మెకోనియం అంటే మస్ట్ కూర్చోకపోవడం, ఇటువంటివన్నీ కనుక ఉన్నట్టయితే 24 అవర్స్ లోపలే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డైపర్స్ అండ్ వైప్స్. సాధారణంగా మీరు కనుక నన్ను అడిగితే డైపర్స్ వీలైనంత వరకు నేను సజెస్ట్ చెయ్యను, కానీ ఈ రోజుల్లో డైపర్స్ అనేవి వెరీ కామన్ గా వాడుతూ ఉన్నారు. మేమైతే ది బెస్ట్ వే ఏమంటామంటే కాటన్ క్లాత్ ని మీకు కావాల్సిన సైజుల్లో పీసెస్ కట్ చేసుకోండి, 40 to 50 పీసెస్ రెడీగా పెట్టుకోండి. వాటిని మంచి హాట్ వాటర్ లో బాగా కొంచెం బాయిల్ చేసిన తర్వాత వాష్ చేసి ప్రాపర్ సన్లైట్ కి అవి డ్రై అవ్వాలి. అయిన తర్వాత వాటిని క్లీన్ గా ఒక బాక్స్ లో ఉంచుకొని వాటిని వాడమని చెప్తాం. సో ఇప్పటి రోజుల్లో ఒకవేళ అది వీలు కాదు అంటే డెఫినెట్ గా డైపర్స్ ని ఇంకా తప్పని పరిస్థితులు అడ్వైజ్ చేస్తాం. కాకపోతే డైపర్స్ వాడే వాళ్ళకి నేను చెప్పేవి చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. సాధారణంగా ఈ డైపర్స్ ఆబ్వియస్ గా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే పొద్దున ఒకటి వేసి ఈవినింగ్ ఒకటి వేయడం, 12 అవర్స్ తర్వాత ఒకటి చేంజ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా న్యూబార్న్ బేబీస్ రోజుకి కనీసం 5 నుంచి 6 సార్లు మెకోనియం పాస్ చేస్తారు. మెకోనియం అంటే బాగా థిక్ గా ఉంటుంది, తర్వాత వచ్చి అది జిలాటినస్ అంటే గమ్మీగా ఉంటుంది. అది యానల్ ఏరియా అంటే బటక్స్ ఏరియాలో మొత్తం కూడా స్టిక్ అయిపోతుంది. సో మీరు కనుక పొద్దున వేసిన డైపర్ని మళ్ళీ నైట్ కనుక చేంజ్ చేస్తే ఈ లోపల అదంతా డ్రై అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, యూరిన్ పాస్ చేసినప్పుడు డైపర్ దాన్ని అబ్జార్బ్ చేసుకొని వెట్ గా ఉంటుంది. సో ఒక వెట్ సర్ఫేస్ కంటిన్యూస్ గా స్కిన్ కి టచ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తుంది. ఒకటి, 2 ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్లే గ్రాయిన్ రీజియన్ లో చాలా మంది పిల్లలు ర్యాష్ వచ్చి తీసుకొస్తారు, అవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. తర్వాత డైపర్ వేసినప్పుడు కంటిన్యూగా ఏమవుతుందంటే ఫ్లెక్షన్ లోనే పెడతారు, గాలి ఆడదు కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి. ఒకవేళ మీరు మార్నింగ్ వేసింది ఈవినింగ్ ఒకేసారి క్లీన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు వైప్ తీసుకొని బాగా హార్డ్ గా రబ్ చేస్తారు, అది పోదు కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే పురిటి పిల్లల స్కిన్ ఎప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే అట్లా రబ్ చేస్తారో యానల్ రీజియన్ మొత్తం కూడా స్కిన్ అబ్రేషన్స్ అంటాం, ఎర్రగా స్కిన్ తోలు లేకపోవడం అటువంటివన్నీ జరుగుతాయి. అట్లా ఉన్నప్పుడు బేబీ ఇరిటేషన్, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏడుస్తుందని మీరు కంగారు పడతారు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వైప్స్ వాడద్దు. వైప్స్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో దానికోసం ఏం సజెస్ట్ చేస్తానంటే కాటన్ క్లాత్లు పెట్టుకోండి, చిన్న చిన్న కాటన్ క్లాత్స్ పెట్టుకోండి. ఒక 100 పెట్టుకున్న ఇబ్బంది లేదు. చీరని సింపుల్ కాటన్ చీరను ఒక దాన్ని చేసుకోండి. చెప్పిన టెక్నిక్ ప్రకారమే బాగా మరిగే నీళ్ళలో కాసేపు బాయిల్ చేయండి, ఒక 1/2 అవర్. దాన్ని ప్రాపర్ సన్లైట్ కి డ్రై చేయండి. సో సన్ హీట్ కి డ్రై చేశారంటే అవి మీరు డైలీ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎనఫ్ సరిపోతాయి, పర్ డేకో 2 డేస్కో సరిపోతుంటాయి. సో వాటితో జెంటిల్ గా రబ్ చేయండి. జెంటిల్ గా రబ్ చేస్తే ఒక 2-3 టైమ్స్ 2-3 క్లాత్స్ వాడండి, ఇబ్బంది లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే యానల్ ఏరియా, పెరియానల్ ఏరియాలో ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బేబీస్ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. డేంజర్ సైన్స్ అంటే ఏ పరిస్థితుల్లో అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి.
అంటే మీరు ఇంటికి వెళ్ళిపోయారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఇంటి నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే డే 1 అప్పుడు సార్ బ్రీతింగ్ అప్పుడు సౌండ్ వస్తుంది, గురుగురు అనే సౌండ్ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ నార్మల్. ఏమవుతుందంటే మీరు పదే పదే ఒక 2-3 సార్లు ఆ కంప్లైంట్ తీసుకొని పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పుడు ఎగ్జామిన్ చేసి ఏం చెప్తారంటే ఇది నార్మల్ ఏమ్మా అంటారు. సో అప్పుడు మీరు 2 సార్లు వచ్చిన తర్వాత ఇవన్నీ నార్మల్ అనుకొని ప్రాపర్ డేంజర్ సైన్స్ కి తీసుకురాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందు గురించి వీటి గురించి చెప్తున్నాను. ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే తీసుకురండి. ఒకటి, బేబీ ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఆయాస పడినట్టు. ఆ ఫాస్ట్ బ్రీతింగ్ లో మేము ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్ అంటాం. అంటే బేబీ బ్రెత్ తీసుకున్నప్పుడు ఈ డొక్కలు అంటాం కదా, ఆ డొక్కల కింద భాగంలో ఏమైనా నొక్కినట్టు గుంటబడినట్టు అనిపించడం, ఆ డొక్కల మధ్యలో గుంటబడినట్టు అనిపించడం, ఆ తర్వాత ఈ గొంతు కింద భాగం స్టెర్నమ్ అంటాం. ఈ సూప్రాస్టర్నల్ ఏరియాలో బాగా డిఫికల్ట్ బ్రీతింగ్ అంటే గుంటబడినట్టు అనిపించడం, ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రం వెంటనే తీసుకురండి. తర్వాత బ్లూయిష్ కలర్డ్ లిప్స్ అంటే పెదాలు గనక ఏమైనా నీలి రంగులో మారితే వెంటనే తీసుకురండి. తర్వాత రిపీటెడ్ వామిటింగ్స్ అండ్ బిలియస్ వామిటింగ్స్ అంటే సడన్ గా అంతవరకు బాగా తాగుతూ ఉండేది బేబీ డే 3 డే 4 సడన్ గా ఎందుకో తెలియదు రోజుకి 6-7 సార్లు వామిటింగ్ అవుతుంది, పచ్చగా వామిటింగ్ అవుతుంది, వెంటనే తీసుకురండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత టెంపరేచర్ సాధారణంగా డే 3 to డే 6 సాధారణంగా డీహైడ్రేషన్ ఫీవర్స్ అంటాం. అవి నార్మల్ గా ఏంటంటే 99 to 100 degrees ఉంటాయి, కానీ బేబీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు కనుక మిల్క్ ఇచ్చారంటే 90 ml మిల్క్ కూడా టకీమని ఒక 5 minutes లోనే తాగేస్తారు. అట్లా కాకుండా బేబీ యాక్టివిటీస్ డల్ గా ఉన్నాయి, సరిగా అంతవరకు బాగా ఏడ్చిన బేబీ తర్వాత ప్రాపర్ గా ఏడవట్లేదు, టెంపరేచర్ 101కి వెళ్తుంది, పాలు ఇచ్చినా కూడా తాగట్లేదు, ఒక సైన్. 2 ఏంటంటే డల్ గా ఉంది, మనం స్టిమ్యులస్ ఇస్తేనే కిక్ అంటుంది, ఒకసారి నార్మల్ గా విగరస్ క్రై అంటాం, లస్టరియస్ క్రై అంటాం, ఆ క్రై లేదంటే బాగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అంటే కదిలిస్తూ బాగా ఐ ఓపెనింగ్ ఉంటుంది బేబీకి, ఆ ఐ ఓపెనింగ్ ఉండట్లేదు. తర్వాత టెంపరేచర్ బేబీ చల్లగా అవుతుంది. సాధారణంగా పెద్దవాళ్లలో ఏమంటామంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే టెంపరేచర్ పెరుగుతుంది, అదే పురిటి పిల్లల్లో టెంపరేచర్స్ తగ్గుతాయి. సో ఎస్పెషల్లీ మీరు ఏం అక్కర్లేదు, అట్లా ఉన్న బేబీని ఒకసారి పాదాలు కానీ తర్వాత ఈ అరచేతిని కానీ ముట్టుకొని చూడండి, బాగా చల్లగా ఉంటాయి. తర్వాత బాడీని పట్టుకొని చూస్తే మీకు చల్లగా అనిపిస్తుంది. ఆ చల్లదనం అనేది సాధారణంగా మీరు పాదాల దగ్గర చూడొచ్చు. అట్లా డల్ గా ఉన్న బేబీకి లో టెంపరేచర్స్ ఉంటే వెంటనే తీసుకొని రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత ఏంటంటే ఫిట్స్ గమనించుకోండి. ఫిట్స్ సాధారణంగా అందరు పెద్దవాళ్ళలాగా 4 చేతులు కాళ్ళు కొట్టుకోవడం అనేవి జరగవు. సైక్లికల్ మూమెంట్స్ అంటే ఒక చెయ్యి గాని ఒక కాలు గాని ఇట్లా సైకిల్ తొక్కినట్టు చేయడం, ఇట్లా రొటేటరీ మూమెంట్స్ లాగా చేయడం, కొంత ప్రోలింగ్ ఆఫ్ ఐబాల్స్ అంటాం. అటువంటివి ఏమైనా ఉంటే బెస్ట్ ఏంటంటే మీకు అటువంటి డౌట్ ఉంటే వెంటనే వీడియో తీయండి. ఆ వీడియోని మీ కన్సల్టెంట్ కనుక మీకు అందుబాటులో ఉంటే, మేమైతే ఎప్పుడు మా పేషెంట్స్కి అందుబాటులో ఉంటాం, నా పేషెంట్స్ ఎప్పుడైనా కూడా వెంటనే ఇటువంటివి కనుక వస్తే నాకు వాట్సాప్ లో పెట్టారంటే నేను వెంటనే దాని గురించి మీకు అడ్వైజ్ ఇవ్వగలను. తర్వాత వెంటనే తీసుకురావడమే. ఒకవేళ నిజంగా గనక అది కన్వల్షన్స్ అయితే వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి. తర్వాత స్కిన్ మీద గనక మీకు చేప పొలుసుల్లాగా మాట్లింగ్ అంటాం, అటువంటివి ఏదైనా ఉన్నా లేట్ చేయకుండా వెంటనే తీసుకురండి. తర్వాత ఎర్ర మచ్చలలాగా ఉంటే అవి ప్లేట్లెట్ కౌంట్ తక్కువైనప్పుడు రావచ్చు. సో దాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోండి. ఒకవేళ కనుక అటువంటి ర్యాష్ ఉంటే వెంటనే తీసుకురండి. న్యూబార్న్ జాండీస్ అంటే పురిటి పిల్లల్లో వచ్చే పచ్చ కామెర్లు. దీన్ని ఏంటంటే సాధారణంగా ఇది 3 నుంచి 6 రోజుల లోపల సాధారణంగా కామెర్లు అనేవి బయటపడతాయి. అందరు పిల్లలకు కూడా కొంత అమౌంట్ ఆఫ్ కామెర్లు రావడం అనేది సాధారణం. అందరు బేబీస్ కూడా కామెర్లు వస్తాయి, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత డెఫినెట్ గా దానికి ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే దాని పాటికి అవే తగ్గిపోతాయి లేని మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఒక లెవెల్ దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ మీకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు. అందులో 2 రకాలు ఉంటాయి, పెథలాజికల్ జాండీస్ అండ్ ఫిజియలాజికల్ జాండీస్. సో ఫిజియలాజికల్ జాండీస్ అంటే మనకు ఉండాల్సిన వాల్యూ కంటే కొంత అమౌంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5th డే ఒక బేబీకి 15 అప్పర్ లిమిట్ లేదు 14 అప్పర్ లిమిట్ అని మా చార్ట్స్ ఉంటాయి, దాని ప్రకారం అనుకుందాం. సో ఆ బేబీకి గనక 18 వరకు వెళ్ళినా కూడా, సాధారణంగా 17, 18, 19 వరకు వెళ్ళినా కూడా పెద్ద నో ఇష్యూ అండి. దాని తర్వాత నుంచి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా దాని ఎఫెక్ట్ బయటపడకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళ ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ ఉండడం అవి జరిగే అవకాశాలు ఉంటాయి.
అంటే సాధారణంగా మీకు ఇంటెలిజెన్స్ కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 85/100 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. యాక్చువల్ ఆ అబ్బాయి క్యాలిబర్ 95 రేంజ్ ఉండుండొచ్చు. సో కొంత ఇంటెలిజెన్స్ మీద అది ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటుంది, చూపించే అవకాశం. ఒకవేళ కనుక ఇంకొన్నిది ఏమంటాం అంటే కెర్నిక్టరస్ అంటాం. అంటే ఇవి ఎందుకు దీని మీద ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీకి ఇవాళ టీబీ అంటే బిలిరూబిన్ అంటాం, అది 13 ఉందనుకోండి, రేపటికి ఇమ్మీడియట్ గా అది 23 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవి మనం ఎవరం చెప్పలేం, ఏ బేబీలో ఎట్లా అవుతుంది అనేది చెప్పలేం, కొంత అజంప్షన్ చేయగలం. కాబట్టి డెఫినెట్ గా అది మీరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి గమనించుకోండి. బేబీ గనక కళ్ళు చూసుకోండి, బాగా పచ్చగా అనిపిస్తున్నాయంటే తీసుకురండి. సాధారణంగా కళ్ళు పచ్చదనం కంటే కూడా బాడీ పచ్చగా అనిపిస్తుంది, ఎక్కువ పచ్చగా అనిపిస్తుంది అంటే ఒకసారి తీసుకొస్తే మీ పిల్లల డాక్టర్ గారు వాళ్ళని ఎగ్జామిన్ చేసి దాన్ని లెవెల్ కూడా ఒకసారి దాన్ని లెవెల్ చూసామంటే దాన్ని ఒక ఏ లెవెల్లో ఉంది, ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది మీకు సజెస్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ సాధారణంగా ఇదేమి యూనివర్సల్ రూల్ ఏం కాదు. ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ కనుక ఓ అయింది, బేబీ బ్లడ్ గ్రూప్ కనుక ఏ గానీ బి గానీ కనుక అయింది అంటే అటువంటి పిల్లలకి ఈ జాండీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి వాళ్ళు డెఫినెట్ గా ప్రతిరోజు మీరు మార్నింగ్ అంటే మీరు ఇంట్లో దీన్ని ఐడెంటిఫై చేయడానికి కష్టం. ఎందుకంటే ఎస్పెషల్లీ మీ వాల్స్ కనుక ఎల్లో కలర్ పెయింట్ ఉంది, లేదు క్రీమ్ కలర్ పెయింట్ ఉంది అనుకోండి, ప్లస్ డిమ్ లైట్ ఉంది, ఎల్లో కలర్ లైట్స్ ఉన్నాయంటే మీరు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి మీరు బేబీని సన్లైట్ లోకి తీసుకొని వెళ్ళి డైలీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇనిషియల్ 6 days అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏమైనా పచ్చగా అనిపించింది అంటే మాత్రం వెంటనే ఒకసారి మీ పిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి. మదర్ అండ్ అటెండర్స్ కేర్ అంటే ఇక్కడ ఏంటంటే మదర్ తర్వాత బిడ్డని చూసుకునే అమ్మమ్మలు కానివ్వండి, లేదు ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంటే మా వైపు నుంచి మీ లేడీ డాక్టర్ గారు మీకు చెప్తారు, ఆబ్స్టిషియన్ మీకు సజెస్ట్ చేస్తారు, అది డిఫరెంట్. బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నంత టైంలో ఎటువంటి పత్యాలు పెట్టడం, ఈ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడతాను. ఎందుకంటే బాలింతకి ఓన్లీ కరేపాకు పొడి పెట్టాలి, కారప్పొడి పెట్టాలి, బ్రెడ్ ఇవ్వాలి, ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే బిడ్డ మెదడు ఎదుగుదల ప్రతిరోజు కూడా మినిమం ఇనిషియల్ 6 months 1 to 2% డెఫినెట్ గా ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ ది నియోనేటల్ పీరియడ్. మీరు చేసే ప్రతిరోజు డిలేకి బిడ్డ మెదడుకి డెఫినెట్ గా ఒక 2% ఎఫెక్ట్ పడుతుంది. బిడ్డ మెదడు ఎదుగుదలకి ఖచ్చితంగా కొన్ని మినరల్స్, అవి ఐరన్ కానివ్వండి, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ చాలా అవసరం. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ అవసరం. మీరు గనక పత్యాలు పెట్టినట్టయితే తల్లికి సఫిషియెంట్ గా మిల్క్ రావు, ఫిజికల్ గ్రోత్ ఉండదు, బేబీకి మెంటల్ గ్రోత్ అంటే బ్రెయిన్ గ్రోత్ కూడా సరిగా ఉండదు. సో అందువల్ల ఎస్పెషల్లీ బాలింత తల్లికి మీరు మంచి డైట్ ఇవ్వాలి. ఆ మంచి డైట్ లో మంచి ప్రోటీన్స్ ఉండాలి, మంచి ఫ్యాట్స్ ఉండాలి. అందువల్ల పాత రోజుల్లో చిన్న చేపలు అనేవాళ్ళు, ఆ వాటిలో ఏముంటాయంటే ఎసెన్షియల్ ఫ్యాటీ, అవి చాలా బ్రెయిన్ గ్రోత్ కి చాలా మంచిది. సో వాళ్ళకి మంచి ప్రోటీన్ ఉండే, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే డెఫినెట్ గా నాన్ వెజ్ ఖచ్చితంగా ఇవ్వండి, చేపలు ఎక్కువగా ప్రిఫర్ చేయండి, ఎగ్స్ ఇవ్వండి, మిల్క్ ఇవ్వండి. మినిమం పర్ డే 4 to 5 liters లిక్విడ్స్ ఇవ్వాలి. అంటే వాటర్ తప్పించి మిగతావి మినిమం కోకోనట్ వాటర్ అనండి, తర్వాత జ్యూసెస్, ఇంట్లో చేసిన జ్యూసెస్ అనండి, బటర్ మిల్క్ అనండి, మిల్క్ అనండి, ఇటువంటి డెఫినెట్ గా 4 liters మినిమం ఇవ్వకపోతే మీకు మిల్క్ క్వాంటిటీ తర్వాత క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో ఇది బ్రెస్ట్ ఫీడింగ్ కి సంబంధించి. తర్వాత ప్రాక్టీసెస్ ఏంటంటే హైజీన్ ఎట్లుండాలి అంటే ఫస్ట్ థింగ్, ఎప్పుడు బిడ్డను ముట్టుకున్నా కూడా శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. కోవిడ్ లో మనం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం ఏది స్టెరీలియం యూసేజ్ అనేది. డెఫినెట్ గా వీలైతే స్టెరీలియంతో ఒకసారి, ఎస్పెషలీ వాష్రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత, టాయిలెట్ కి వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరు స్టెరీలియం యూసేజ్ నేర్చుకోండి. తర్వాత ఎవరైనా వంట చేస్తున్నారు, సో ఆ వంట అయ్యే మధ్యలో వచ్చి అదే హ్యాండ్స్ తోటి బేబీని హ్యాండిల్ చేయొద్దు. సో మీరు ఒకవేళ వంట ఇంటి పని చేస్తున్నారంటే ఆ టైంలో వేరే వాళ్ళకి కేర్ తీసుకోండి. ఆ వంట అయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ మీరు టేక్ ఓవర్ చేయండి. ఇట్లాగా చేయండి. నెయిల్స్ ఉంటే కట్ చేయండి, బ్యాంగిల్స్ ఉంటే తీసేయండి, రింగ్స్ ఉంటే వాడొద్దు, వాచెస్ తీసేయండి. ఎస్పెషల్లీ మీకు థ్రెడ్స్ లాంటివి అంటే తాయెత్తులు ఇవన్నీ కట్టుకొని ఉంటారు కదా చేతికి, అటువంటివి సెప్సిస్ కి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి మెయిన్ సోర్సెస్, వాటిని ఖచ్చితంగా తీసేయండి. తర్వాత బేబీస్ కూడా తాయెత్తులు కట్టడాలు, అటువంటివి మొలతాళ్లు కట్టడాలు, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటాయి.
తర్వాత బొట్లు అవన్నీ పెట్టద్దు, ఎందుకంటే స్కిన్ అలర్జీస్ వస్తాయి, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత తేనె తాగించడం అటువంటివి చేస్తారు, చాలా డేంజరస్ థింగ్. అందులో కొన్ని డేంజరస్ బ్యాక్టీరియా ఉంటాయి, వాటి నుంచి వచ్చే సెప్సిస్ ఒకసారి డెత్ కూడా దారితీస్తాయి. తర్వాత డెఫినెట్ గా వీలైతే నైట్ టైమ్స్ డెఫినెట్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాలు ఇచ్చిన తర్వాత బర్ప్ చేయరు అనమాట, అట్లానే పడుకొని పాలిస్తారు. ఒక్కొక్కసారి అవి సిట్స్ అంటాం, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. అంటే మీరు మిల్క్ ఇచ్చి అట్లానే బేబీని పడుకోబెట్టుకుంటారు, పొద్దున్న లేచి చూసేప్పటికి బేబీ డెత్ అయి ఉంటుంది. సో ఇటువంటి ప్రాక్టీసెస్ ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. నెయిల్స్ ఉంటే కట్ చేయండి, వీలైనంత వరకు నెయిల్ పాలిషెస్ అవన్నీ కూడా ఆ పీరియడ్ లో మీరు వేయొద్దు. తర్వాత బేబీకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో అవి వాడద్దు.